హలో గాయస్, దిస్ ఈజ్ వాణి ఫ్రమ్ మూన్ డివైన్ టారో. ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. ఐఎమ్ స్ట్రాంగ్, ఐఎమ్ హ్యాపీ, ఐఎమ్ హెల్దీ. థ్యాంక్ యూ యూనివర్స్. గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. ఫ్రెండ్స్, మన ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్స్ అందుతాయి. మీకు పెయిడ్ పర్సనల్ రీడింగ్స్ కావాలి అంటే లిమిటెడ్ స్లాట్స్ మాత్రమే తీసుకుంటున్నాను. బుక్ చేసుకోవాలనుకుంటున్న వాళ్ళు బుక్ చేసుకోవచ్చు. రీడింగ్స్ బుక్ చేసుకున్న వాళ్ళకైనా సరే రీడింగ్స్ కేవలం మండే టు ఫ్రైడే మాత్రమే సెషన్స్ తీసుకుంటాను. సాటర్డే సండే సెషన్స్ తీసుకోవడం జరగదు. అండ్ వీడియోస్ మాత్రం సాటర్డే కూడా వస్తుంది, సండే ఒకరోజు వీడియోస్కి హాలిడే. ఎందుకంటే దాదాపు ఇన్ని నెలల నుంచి నా హెల్త్ పట్టించుకోకుండా, ఫ్యామిలీని పట్టించుకోకుండా నేను ఎంత కష్టపడ్డానో మీకు తెలుసు. సో నేను కొంచెం నా ఫ్యామిలీ విషయంలోనూ కేర్ ఉండాలి, ప్లస్ నా హెల్త్ విషయంలోనూ కేర్ ఉండాలి. నేను నాకు రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి కదమ్మా. అందువల్ల వారంలో ఇన్ని రోజులు మాత్రమే సెషన్స్ తీసుకుంటాను. మీరు బుక్ చేసుకున్నా కూడా సరేనా? ఇది గమనించగలరు. దయచేసి తప్పుగా మాత్రం తీసుకోమాకండి. నాకున్న సిచ్యువేషన్స్ ప్రకారము నేను టైం టేబుల్ ఫిక్స్ చేసుకోవడం జరిగింది. అందువల్ల సరేనా? ఏదేమైనా బుక్ చేసుకున్న వాళ్ళకి వీలైనంత త్వరగా నేను రీడింగ్స్ ఇచ్చేస్తాను. ఎందుకంటే ఎక్కువ తీసుకోను కాబట్టి లిమిటెడ్గానే తీసుకుంటాను. కాబట్టి వాళ్ళు కంప్లీట్ అయిన తర్వాతనే నెక్స్ట్ సెషన్స్ బుక్ చేసుకుంటాను, వాళ్ళకి తీసుకుంటాను. అట్లా ఒక సిస్టమేటిక్గా వెళ్ళిపోతుంది. అంతేకాని హరిబరి తీసుకొని బయట ప్రపంచం అంటే ఏంటో కూడా తెలియకుండా ఇంతకాలం బతికాను. అలా అసలు మైండ్ పిచ్చెక్కిపోయిందనమాట. అంటే తెలియకుండా నేను వర్క్ అని అడిక్టెడ్ అయిపోయి ఉన్నాను. అంటే వర్క్కి తిండి లేదు, నిద్ర లేదు, ఫ్యామిలీ లేదు. అసలు ఎట్లా అంటే వర్క్ మీకోసం సెషన్స్, ఇవే రీడింగ్స్ చేయాలి, వీళ్ళకి ఇది చెప్పాలి, వీళ్ళకి ఈ కంటెంట్ చెప్పాలి, లేకపోతే ఇది చెప్పాలి. వాళ్ళ పర్సన్ ఈ దీంట్లో ఉన్నారు. పర్సనల్ రీడింగ్స్లో వచ్చిన వాళ్ళకి వాళ్ళు వాళ్ళ లైఫ్లో ఎలా స్ట్రగుల్ పడుతున్నారో వాళ్ళ లైఫ్ నేను రీడ్ చేసిన తర్వాత, సెషన్స్ ఇచ్చిన తర్వాత నేను అదే మైండ్ సెట్లో ఉండిపోతున్నాను. ఎందుకంటే నేను మైండ్ వరకే తీసుకొని రీడింగ్ ఇచ్చేసి వదిలేస్తే అయిపోద్ది. కానీ నేను మనసుకు తీసుకొని ఒక్కొక్కరు లైఫ్ ఇలా ఉందా, ఇంత బాధాకరంగా ఉందా అని నేను మనసుకు తీసుకొని బాధపడడం ఎక్కువైపోయింది. దానికి సొల్యూషన్ ఆలోచించడం, వాళ్ళకి ఏదో రకంగా ఇచ్చేయాలి. పెట్టుకోగలిగిన వాళ్ళు ఉంటారు, పెట్టుకోలేని వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళకి నేను ఏదైనా చెయ్యాలి. ఇట్లానే ఆలోచిస్తూ అప్పుడు మీ దగ్గర అది డొనేషన్స్ లేకపోతే అందరి దగ్గర ఇది తీసుకొని నేను ఒక హోమాలు గుళ్ళల్లో ఇవి చేయించడం, మీ ప్రతి రూపాయి కూడా అందరిది. ఇప్పుడు రీడింగ్స్ తీసుకున్న వాళ్ళు ఉంటారు, నాకు పే చేయలేరు, అంత హోమాలు చేయించుకోలేరు. అలాంటప్పుడు తలా 50 100 ఎవరికి తోచింది వాళ్ళు అట్లా ఇస్తున్నప్పుడు, ఇంత లంసం అయినప్పుడు ఆ అమౌంట్ అంతా ఏదైనా టెంపుల్లో ఇచ్చి హోమానికి ఉపయోగించమన్నప్పుడు మీ అందరి ఎనర్జీస్, మీ అందరి కీ బ్లెస్సింగ్స్ అందుతాయి అన్న ఒక ఆశ నాకు. హోమ ఫలితం మీ అందరికీ భాగస్వాములైన ప్రతి ఒక్కరికి అందాలనేది నా తాపత్రయం. అంతేగాని నేను తినాలనో లేకపోతే నాకు అంత అవసరం లేదమ్మా. దాదాపు 41 ఫ్యామిలీస్ మా ఫ్యామిలీ, అంత పెద్ద ఫ్యామిలీస్ అనమాట. అన్ని కుటుంబాలు. ఓకేనా? భగవంతుడి దయ వల్ల తరతరాలు తిన్నా కూర్చొని ఆస్తుంది. దీని మీదే మా వాళ్ళు కూడా ఇప్పుడు ఎందుకు నీకు ఎందుకు స్ట్రగుల్ అవుతున్నావు, ఎందుకు ఇంత స్ట్రెయిన్ తీసుకుంటున్నావు, ఎందుకు మన హెల్త్ బాగాలేని దానికి అందరూ ఒక్కటైపోయి మా ఫ్యామిలీలో నన్ను బాగా కోపడ్డారు. నీకెందుకు ఇప్పుడు అది చేయాల్సిన అవసరం ఏంటి, నీకేందా అంటే నా మైండ్ సెట్ మీకు అందరికీ తెలుసు. నా ఓన్గా నేను సంపాదించాలి, నేను 10 మందికి పెట్టాలి, అప్పుడు నాకు సాటిస్ఫాక్షన్. నా తాతలు మా పేరెంట్స్ వాళ్ళు సంపాదించింది పెడితే నాకేముంటుంది? అంటే నేను అది అహంకారంగా కాదు, నా సెల్ఫ్ రెస్పెక్ట్ అంతేమ్మా. నేను సంపాదిస్తున్నాను, ఎనిమల్స్కి పెడతాను, పెట్టి చెప్పకూడదు. కానీ నేను ఇక్కడ చెప్పాల్సిన సిచ్యువేషన్స్ తీసుకొస్తున్నారు. ఎనిమల్స్ ఫీడింగ్ ఉంటుంది,
పూర్ పీపుల్‌కి, నీడీ పీపుల్‌కి ఉంటుంది. వృద్ధులకి, వాళ్ళకి మెడిసిన్స్ ఇట్లా నేను ప్రొవైడ్ చేస్తూ ఉంటాను. చదువుకోవాలని ఆశ ఉంది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి బుక్స్ కొనుక్కోవడానికి కూడా ఇది ఉండదు. అలాంటి వాళ్ళకి ఇస్తూ ఉంటాను. హ్మ్. రోజు గడవడానికి కూడా తిండి లేక ఇబ్బంది పడుతున్నారు. అలాంటి వాళ్ళకి నేను పంపుతూ ఉంటాను. సో, ఇంకా చాలా ఉన్నాయి. నేను అయన్నీ చెప్పడం నాకిష్టం లేదు. కానీ బలవంతంగా ఆహ్, ఏమో నా చెవి దాకొచ్చినప్పుడు బాధనిపిస్తది. అది మా ఫ్యామిలీస్ వాళ్ళు విని ఎట్లా అంటే, "నీకేం తక్కువ అసలు? నేను నా పర్సనల్‌గా మా ఫ్యామిలీ పరంగా చేసేయి నేను చేస్తున్నాను. కా వాళ్ళు చేస్తుంటారు. కానీ నాకు ఇండివిడ్యువల్‌గా, నేను ఇండివిడ్యువల్‌గా నా కష్టార్జితంతో పెట్టాలనేది నా కోరిక. దానికి నేను కష్టపడుతున్నా. అసలు ఛానెల్ పెట్టడం కూడా మా వాళ్ళకిష్టం లేదు. ఆహ్, దానివల్ల ఇంక వాళ్ళు చెప్పినట్టు కొన్ని నేను వినాలి గదా! లేపోతే ఛానెలే తీసేయమంటున్నారు. మీరందరూ బాధపడతారు ప్లీజ్ అని వాళ్ళని నేను రిక్వెస్ట్ చేసి ఆహ్, లిమిటెడ్‌గా వాళ్ళకి మాటిచ్చాను. లిమిటెడ్‌గా తీసుకుంటాను. నేను స్ట్రెయిన్ అవ్వను పెదనాన్న. ఇంకా అయన్నీ చెప్పాను. వాళ్ళకందరికీ పెద్దవాళ్ళకి మాటిచ్చిన తర్వాతనే ఈ డెసిషన్ తీసుకున్నాను. దయచేసి అర్థం చేసుకోండమ్మా. ఓకేనా? నేను సంపాదించేది రూపాయి గూడా నా కోసం నేను దాచుకోను. ఆహ్, ఎంత వస్తుంటే భగవంతుడు ఇస్తుంటే నేను అంతకి పెట్టడం నాకిష్టం. అలానే చేస్తూ ఉంటాను. సరేనా? వీటిలి మీదే నేను బతకాలి అట్లాంటిది ఏం లేదమ్మా నా లైఫ్‌లో భగవంతుడి దయ వల్ల. ఆహ్, నాకది ఇష్టం కాబట్టి నేనది చేస్తున్నా. కాపోతే నేను ఫ్రీగా ఎనర్జీస్ ఇవ్వకూడదు. అది మాకు ప్రాబ్లమ్. అలా తీసుకోవడం మీకు మంచిది కాదు. అందుకని ఆహ్, నేను ఇన్ని సంవత్సరాల దీనికి నేను పెట్టిన ఇది అంతెక్కువ, ఇంతెక్కువ ఎవరు ఏమైనా అనుకోనియండి. నాకు ఐ డోంట్ కేర్. నేను కష్టపడుతున్నాను. నేను తీసుకుంటున్నాను, పెడుతున్నాను. అది నాకు సాటిస్ఫాక్షన్. ఒకటే అనుకోండి, నా దగ్గర రీడింగ్ తీసుకున్న వాళ్ళు ఒకటే అనుకోండి. ఇందులో సగం పైనే వేరే వాళ్ళకి వెళ్ళిపోతుంది. అందులో మీ భాగస్వామ్యం కూడా ఉంటుంది. మీరు నా దగ్గర రీడింగ్ తీసుకున్నారు, పే చేశారు. దాంట్లో ఇంత పర్సెంటేజ్ అని నీడీ పీపుల్‌కి వెళ్ళిపోతుంది, యానిమల్స్‌కి వెళ్ళిపోతుంది. నేను తీసేస్తాను అలాగా. దాని మీద నేను బతకాల్సిన అవసరం లేదు. ఇదొక్కటి గుర్తుపెట్టుకోండమ్మా. ఎవరెవరైతే తప్పుగా అనుకుంటున్నారో దయచేసి అలా అనుకోవద్దు. నేను కాంట్రవర్సీలకి లేకపోతే నేను తుస్కారంగా ఎదుటి వాళ్ళని నేను మాట్లాడలేను. అది నా ఎథిక్స్‌కి విరుద్ధం. మీరు నన్ను ఎవరు ఎన్ని తిట్టుకున్నా, ఎవరు ఎన్ని రూమర్స్ క్రియేట్ చేసినా, ఎవరు ఎంత బ్లేమ్ చేసినా డివైన్‌కి అప్పచెప్పేసుకుంటా. ఎందుకంటే ఆయనకి తెలుసు కదా నేనేం చేస్తున్నాను అనేది. ఆయనకి తెలుసు కదా. ఇక్కడ నా వ్యూవర్స్ ఉన్నారు. మీ అందరికీ తెలుసు వానకేంటి అనేది వ్యూవర్స్ అందరికీ తెలుసు. సో, నేను ఎంతమంది మీలో తెలిసినోళ్ళు ఉన్నారో, నా గురించి పూర్తిగా తెలియనోళ్ళు ఉన్నారో ఐ డోంట్ నో. కొత్తగా వ్యూవర్స్ కూడా వచ్చున్నారు కదా. సో, నేను ప్రతిదీ నా గురించి ఎవరైనా నెగిటివ్‌గా మాట్లాడితే బాధ అనిపిస్తది. కానీ డివైన్‌కి అప్పచెప్పేసుకుంటా. గో నీ చెయ్యి పట్టుకునైనా నన్ను ముందుకి అలా నడిపించుకుంటూ వెళ్ళిపో. నువ్వు ఎలా తీసుకెళ్తే, ఏ మార్గంలో తీసుకెళ్తే నేను అటు వస్తూ ఉంటా. అటు ఇటు చూడను, పట్టించుకోవద్దు. నేను భగవంతుడిని ముందు చూస్తూ నేను వెళ్ళిపోతూ ఉంటా. డివైన్ ఆయన చెప్పిన గైడెన్స్‌లో ఇది. ఓకేనా? సరే. నెక్స్ట్ పౌర్ణమి వస్తుంది కదా. పౌర్ణమి ఇది చైత్ర పౌర్ణమి కదా. ఈ తెలుగు సంవత్సరంలో ఫస్ట్ పౌర్ణమి. మన వ్యూవర్స్‌లో ఎవరో పంపించున్నారు నాకు. ఎక్కడో టెంపుల్ అంట. అది అడవిలో స్వయంభూ శివలింగం. అది అడవిలో చాలా ఈ కోయి జాతి వాళ్ళు ఉంటారు కదా, ట్రైబల్స్. వాళ్ళు ప్రే చేసుకునే, పూజించుకునే ప్లేస్ అనమాట. అది చూస్తే ఎలా ఉందంటే, మేము కేదార్‌నాథ్ వెళ్ళినప్పుడు ఎంత చిన్న చిన్న సన్న రోడ్ల నుంచి, అడవుల్లోంచి అట్లా వెళ్ళాం కదా. అది కూడా అట్లనే. ఇది కూడా వాళ్ళు నాకు ఒక వీడియో పెట్టారు. చాలా మనకి తెలియకుండా మన ఆంధ్ర తెలంగాణలో ఇట్లాంటివి కూడా ఉన్నాయా అనేది నాకు అనిపించిందనమాట. ఈ చైత్ర పౌర్ణమికి 2 రోజుల ముందు, 3 రోజుల ముందో ఓపెన్ చేస్తారంట. సంవత్సరానికి ఒక్కసారి.
అది కూడా పర్మిషన్ తీసుకొని వెళ్ళాలంట. అది నేను కనుక్కొని చెప్తాను మళ్ళీ ఒకసారి చూసి. నాకు పేరు గుర్తులేదు. సత్యం. సో చాలా బాగా అనిపించింది. చాలా బాగుంది. అది ఎట్లా అంటే ఇంత ఇంత పెద్ద లోయలు ఉన్నాయి. ఆ లోయల లోపలికి దిగాలంట. దిగి అక్కడ ఒక శివలింగం ఉందనమాట. అక్కడ పూజలు చేసుకొని వస్తున్నారు. సంవత్సరానికి 2 రోజులు, వారం రోజులు, వారం కాదు 2 రోజులు, 4 రోజులు అని చెప్పారు. ఓపెన్ చేస్తారంట అంతే. సరే. ఓం నమః శివాయ. ఈరోజు ఈ పౌర్ణమికి ఎనర్జీస్లో ఎలాంటి చేంజెస్ వచ్చినాయి అనేది కనపడుతుంది. చూద్దాము. మీ పర్సన్ ఎనర్జీస్ కాదు, ఇక్కడ మీ ఎనర్జీస్ చూద్దాం అనుకుంటున్నా. మీరు ఎలా ఉన్నారు? రోజు పర్సన్ ఎనర్జీస్ కాదు, మీ ఎనర్జీస్ చూద్దాము. ఈ పౌర్ణమికి సారీ ప్లీజ్ ఏంజల్స్, ప్లీజ్ గైడ్ మీ. మీ పేర్లు, డేట్ ఆఫ్ బర్త్ చెప్పుకుంటూ ఉండండమ్మా. ప్లీజ్ ఏంజల్స్, ప్లీజ్ గైడ్ మీ. మా వ్యూవర్స్కి ఈ పౌర్ణమికి వాళ్ళ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి, ఫ్యూచర్ ఎలా ఉండబోతోంది, వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ ఎనర్జీస్, వాళ్ళ ఫ్యూచరు ఎలా ఉండదు. మీ పేర్లు, మీ డేట్ ఆఫ్ బర్త్ 3 times or 5 times చెప్పుకుంటూ ఉండండి. మీ ఎనర్జీస్ అందుతాయి. ప్లీజ్ ఏంజల్స్, ప్లీజ్ గైడ్ మీ. యువర్ కమిట్మెంట్ ఈజ్ బీయింగ్ టెస్టెడ్. Bring love into the situation. Prosperity lies ahead. What do you need to release? Step out of your comfort zone. Emotions are running high. మీ ఎనర్జీస్. వర్క్ త్రూ యువర్ ఫియర్స్. క్లారిఫై చేస్తూ మాట్లాడదాము. ఫస్ట్ ఎనర్జీస్ చెప్తాను. మీ ఇద్దరి మధ్య ఈ పౌర్ణమి నుంచి మీ రిలేషన్ యొక్క బాండింగ్, కమిట్మెంటు ఎంత స్ట్రాంగ్ ఉంది, దాని రూట్స్ ఎంత స్ట్రాంగ్గా ఉన్నాయి అనేది యూనివర్స్, ఏంజల్స్ టెస్ట్ చేస్తున్నారు. మీరు ఎంత స్ట్రాంగ్ ఉంటారు, ఎంత పేషెన్సీగా ఉంటారు, ఎంత ఉండగలరు, ఎంత ఎమోషనల్ బ్యాలెన్స్ చేసుకొని ఉండగలరు అనేది మీ కమిట్మెంట్ ఏ విషయంలో అయినా సరే, అది జాబ్ విషయంలో అయినా, బిజినెస్ విషయంలో అయినా, మీ ఎమోషన్స్ విషయంలో అయినా, మీ పర్సన్ విషయంలో అయినా, మీ కమిట్మెంట్ ఏ రకంగా ఉంది. ఒక మాట ఇచ్చినప్పుడు ఆ మాట విషయంలో అయినా సరే మీ కమిట్మెంట్ ఎలాగుంది. మీ కమిట్మెంట్ని మీరు మాట ఇచ్చి తప్పుతారా, లేకపోతే ఎమోషన్స్లో మునిగిపోతూ ఉంటారా, లేకపోతే ఎమోషనల్గా బ్యాలెన్స్ చేసుకోగలుగుతారా. మిమ్మల్ని టెస్టింగ్ పీరియడ్ జరుగుతుంది అనమాట. నెక్స్ట్ ఈ పౌర్ణమి తర్వాత ఇక్కడి నుంచి క్వార్టర్ మూన్ ఫస్ట్ ఒక 3 months ఎనర్జీస్ కనపడుతున్నాయి. ప్లీజ్ ఏంజల్స్, ప్లీజ్ గైడ్ మీ. మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్ చెప్పుకుంటూ ఉన్నాను మా ఒకసారి. Please angels, please guide me. Your commitment is being tested. Why is here? మేబీ మీ ఇద్దరి లవ్ రిలేషను, లేకపోతే లీగల్గా మీరు మ్యారీడ్ అయి ఉంటే ఆ మ్యారిటల్ ఇష్యూస్ విషయంలో, సొసైటీలో
మీరు ఎవరితో ఎలా బిహేవ్ చేస్తున్నారు? మీ మాట తీరేంటి? మీ మెంటాలిటీ ఏంటి? ఎవరితో పడితే ఆహ్, మీ తప్పు లేకుండా అవతలోళ్ళు అన్నా కూడా కామ్‌గా ఉండండి. నేనైతే అదే చేస్తా. అవతలోళ్ళు రెచ్చగొడుతున్నారు, మాట్లాడుతున్నారని మనము మాట్లాడితే, మనము ఆ స్థాయికి దిగాల్సొస్తది. ప్లస్ ఆహ్, అది మనసు మీరు అనలేదు కదా! మీరు అన్నప్పుడు మీరు వాళ్ళనే మాటలను ఎందుకు తీసుకోవాలి? వదిలేయండి. మీ నాలుకని, మీ మైండ్‌ని ఎందుకు మీరు పొల్యూట్ చేసుకోవాలి? మన సోల్ ప్యూర్‌గా ఉన్నప్పుడు, డివైన్‌తో కనెక్ట్ అయినప్పుడు, అవతల వాళ్ళు దాన్నేమంటారు? ఆహ్, అన్యాయంగా మిమ్మల్ని ఏమన్నా అంటున్నా డివైన్ చూసుకుంటారు. నేనైతే ఇంతే చేస్తాను. మీకదే చెప్తున్నాను. మీకు పేషెన్సీ ఉంటే, డివైన్ మీద నమ్మకం ఉంటే ఇది ఫాలో అవ్వండి. లేదు ఆహ్, వాళ్ళంటే నేను ఊరుకోవాలా? నేనే తిరిగి ఇట్లా మాట్లాడతా, తిరిగి ఇట్లా అంటా, నా తప్పు లేకుండా నేనెందుకు పడాలి? ఇట్లాంటి ఇదేంటంటే అజ్ఞానంగా బిహేవ్ చేయడం అనమాట. సో, ఇక్కడ మన ఛానల్‌లో నా పరంగా నన్నడిగితే నేనదే చెప్తాను. ఎందుకంటే ఇక్కడ గైడెన్స్ కూడా కార్డ్‌కి మీనింగ్ వస్తుంది. సో, లేదక్క ఈ రోజుల్లో అలా ఉంటే కాదు, ఇలా ఉంటే కాదు. ఈరోజు బాధ అనిపిస్తదమ్మా. మీ తప్పు లేకుండా మిమ్మల్ని ఒక మాట అంటే మీకు బాధ అనిపిస్తది. కానీ భరించండి. ఓర్పుగా ఉండండి. అది మీ ఫ్యామిలీ విషయంలో కావచ్చు, ఇరుగు పొరుగు వాళ్ళ విషయంలో కావచ్చు, ఫ్రెండ్స్ విషయంలో కావచ్చు, సొసైటీలో ఏది రిలేషన్ అయినా సొసైటీలో మీరు వద్దు. ఇప్పుడు వాళ్ళేదో కిందకి పడిపోయి మాట్లాడుతున్నారు అనంటే, ఆ స్థాయికి మనమన్నా దిగి మాట్లాడాల. అట్లా దిగి మాట్లాడలేని సిట్యుయేషన్‌లో డివైన్‌కి అప్పచెప్పుకోవాలా. మన మైండ్ సెట్టు, మన ప్యూర్ సోల్‌ని మనం ఎందుకు ఖరాబ్ చేసుకోవాలి? ఆ! అనకూడని మాటలు ఆ నాలుకతో అని ఎందుకు అశుద్ధం చేసుకోవాలి? అది మళ్ళీ కర్మనే కదా! అది కర్మనే. వాళ్ళు ఎలాగో కర్మ చేస్తున్నారు అవతలోళ్ళు. బ్యాడ్ కర్మ క్రియేట్ చేసుకొని బ్యాగేజ్ చేసుకుంటున్నారు. వాళ్ళు మనల్నేదో అన్నారని మనం వాళ్ళనంటే ఆ కర్మ మన అకౌంట్‌లో కూడా పడుతుంది కదా! వాళ్ళు 10 మాటలంటే మనం ఒక్క మాటైనా అనగలం, అంటాం. కానీ అని ఎందుకు కర్మ మూటగట్టుకోవాలనేది నా పాలిసీ. ఓకేనా? వాళ్ళ కర్మని వాళ్ళు మూటకట్టుకోనివ్వండి. పేషెన్సీగా ఉండండి. మీ కమిట్మెంట్‌ని ఇక్కడ మీరు ఎంత కమిటెడ్ అనేది మీ రిలేషన్ విషయంలోనా, మీ ఎమోషన్స్ విషయంలోనా, మీ ఆహ్, సో సొసైటికల్ ఆహ్, రిలేషన్స్ విషయంలోనా, అంటే బాండింగ్స్ అది చెప్పాను కదా! వేరియస్ టైప్ ఆఫ్ అది ఫ్రెండ్సే కావచ్చు, రిలేషన్సే కావచ్చు, పేరెంట్సే కావచ్చు, మీ ఎమోషన్సే కావచ్చు, ఏదైనా సరే ఎలా ఉన్నారు? మిమ్మల్ని టెస్టింగ్ పీరియడ్ అనమాట. సో, డౌన్ టు ఎర్త్ లాగా ఉండండి. ఎంత అణిగి ఉన్నా అన్నీ విస్తట్లో నిండుగా ఉన్న ఆకు అణిగిమణిగే ఉంటది. ఎవరిని అనవసరంగా తోలనాడదు. ఎవరి ఎదుటి మనిషి మనమే ఊహించేసుకొని అవతలోళ్ళని ఏదో ఆహ్, ఆహ్, మన మైండ్ సెట్ తగ్గట్టు అవతలోళ్ళని క్రిటిసైజ్ చేసేసి, వాళ్ళని లో చేసేసి, నీచానికి చూపించి మనమేదో ఈరోజు అనేస్తాం. రేపు అది వందింతలై కర్మ ఫేస్ చేయాల్సొస్తది. అప్పుడు ఆ పెయిన్ ఎలా ఉంటదో తెలుస్తదనమాట. సో, ఎవ్వరూ కష్టపడకుండా ఈ స్టేజ్ దాకా రాలేదమ్మా. కదా! సో, వాళ్ళేదో అన్నారని మీరు తిరిగి మాట్లాడి మీ స్థాయిని దిగజార్చుకోవద్దు. నా ఉద్దేశం అయితే ఇది. లేదక్కా ఇట్లనే ఉంటాను అట్లా మీ ఇష్టం ఇంకా. ఓకేనా? ఇక్కడ నాకు చెప్పాలనిపించింది నేను చెప్తున్నాను. మీ కమిట్మెంట్ మీరు ఎంత డెడికేటెడ్‌గా ఉన్నారు, ఎంత ఓర్పుగా ఉన్నారు, ఎంత పేషెన్సీగా ఉన్నారు, ఎంత ఎమోషనల్ బ్యాలెన్స్ చేసుకుంటూ ఉంటున్నారు. ఆ! మీ ఫోకస్ ఏంటి? ఆ ఫోకస్ మీదే డెడికేట్ పెట్టండి. అంతే. ఇటు అటు వద్దు. చదువుకునే పిల్లలకైనా నేను ఇదే చెప్తాను. సరేనా? మీ ఫ్యామిలీ విషయాల్లో అయినా నేను ఇదే చెప్తాను. మీ ధర్మం ప్రకారం మీరేం చేయాలి అది చేసుకుంటూ వెళ్ళిపోండి. మిమ్మల్ని ఎవరైనా బాధ పెట్టారా? డివైన్‌కి అప్పచెప్పేసేయండి. మీరు తీసుకునే యాక్షన్ ఈరోజు 2 మాటలు వాళ్ళు ఒక 10 మాటలంటే మీరు 2 మాటలు అనేస్తారు. మీరు తృప్తి పడిపోతారు, వదిలేస్తారు. అక్కడ వాళ్ళు కర్మ మూట కట్టుకుంటారు. ఇక్కడ మీరు మూట కట్టుకుంటారు. అవసరమా? మీరు ఎప్పుడైతే సైలెంట్‌గా ఉంటారో, మీ తప్పు లేకుండా ఉన్నా కూడా మీరు సైలెంట్‌గా ఉంటారో, ఆ కర్మ వాళ్ళు వందింతలు మోస్తారు రేపు. ఓకేనా? వందింతలు మూట కట్టుకుంటారు. వదిలేయండి. డివైన్‌కి వదిలేయండి.
ఎందుకమ్మా అహంకారం? నోరుంది కదా అని అవతలోళ్ళు మాట్లాడినప్పుడు మనం కూడా ఆ స్థాయికి మాట్లాడితే ఏముంటుంది తేడా? సరే. ఇక్కడ మీ కమిట్మెంట్‌ని టెస్ట్ చేస్తున్నారు. ఏంజెల్స్ అనేది కనపడుతుంది. బ్రింగ్ లవ్ ఇంటూ ద సిట్యుయేషన్. మీ సిట్యుయేషన్ ఏదైనా కానీ చాలామంది కూడా అది మీ పర్సన్ విషయంలో కానీ, మీ రిలేషన్ విషయంలో కానీ, లేకపోతే మీ నైబర్స్ విషయంలో కానీ, మీ పిల్లల విషయంలో కానీ, ఎదుటి వాళ్ళ పిల్లల విషయంలో కానీ, ఎవరి విషయంలో అయినా మీరు రూడ్‌గా బిహేవ్ చేయొద్దు. ప్రేమతో ప్రేమతో సాధించుకోండి. బ్రింగ్ లవ్ ఇంటూ ద సిట్యుయేషన్. ప్రేమని ఈ రోజుల్లో ఎలా ఉంటుందంటే ఎంతసేపు అగ్రెషన్. వాళ్ళు నన్ను అంటారా, నన్నేంటి వాళ్ళు అనేది, ఎందుకమ్మా ఎందుకు? మనము ఒకటి చెప్తా వినండి, మనం ఈ కలికాలంలో ఉన్నాం. ఈ కలికాలంలో 90% మంది అలాంటి అగ్రెషను, అలాంటి నెగిటివ్ మైండు, అలాంటి నోటి దుర్స్థనము ఇలానే ఉంటారు, ఇలానే ఉంటాయి. ఒక 10%, 10 మంది మాత్రమే, 100లో 10 మంది మాత్రమే మనలాగుంటారు. స్పిరిచువల్ పాత్లో వెళ్ళాలి, డివైన్ ఏం చెప్తే అది చెయ్యాలి, డివైన్ ఎలా నడుచుకోమంటే అలా నడుచుకోవాలి. మనం ఎదుటి వాళ్ళని మన తప్పు లేకుండా వాళ్ళు మాట్లాడుతున్నా వాళ్ళని మనం తుస్కారంగా మాట్లాడకూడదు. అదే మాట మనం వాళ్ళనంటే, ఇప్పుడు వాళ్ళు మనల్ని అంటున్నారు, మనం ఎంత బాధపడుతున్నాం? మనకు తెలుసు మనం ఆ తప్పు చేయలేదు, కానీ వాళ్ళు అన్యాయంగా అంటున్నారు, మనం ఎంత బాధపడుతున్నాం? మనం తిరిగి వాళ్ళనంటే వాళ్ళు అంతే బాధపడతారు కదా. అది కర్మే కదా. ఇది ఆలోచించండి, ఇలా ఆలోచించండి. మీ సిచ్యువేషన్స్లో ప్రేమ, ప్యూరిటీ దీన్ని తీసుకుని రండి. ఓకేనా? ఎదుటి వాళ్ళతో మాట్లాడేటప్పుడు మంచిగా ఎమోషన్గా మంచి ప్రేమతో మాట్లాడండి. రూడ్గా సమాధానం, రూడ్గా. ఈ రోజుల్లో పిల్లలు కూడా అలాగే తయారైనారు. పేరెంట్స్ చెప్పాలి, పెద్దవాళ్ళకి గౌరవం ఇవ్వడం, ఇంట్లో పెద్దవాళ్ళకి, లేకపోతే ఇంట్లో పెద్దవాళ్ళకి మీన్స్ ముసలి వాళ్ళు ఉంటారు, వాళ్ళు అనుభవజ్ఞులు, వాళ్ళకి మీకు ఎన్నైనా ఉండొచ్చు. పిల్లల్ని ఎంకరేజ్ చేయమాకండి. ఓకేనా? రేపు ఆ స్థాయికి, ఆ ముసలి స్థాయికి మనం వెళ్ళాల్సిన వాళ్ళమే, కానీ వాళ్ళు మన స్థాయికి రారు కదమ్మా. సో ఇది అర్థం చేసుకొని వాళ్ళ వయసుకి గౌరవం ఇవ్వమని ఇక్కడ చెప్పాలనుకుంటున్నాను. నెక్స్ట్, ప్రేమ. మీ రిలేషన్లో, మీ సిచ్యువేషన్లో ప్రేమను తీసుకురండి. మీ లిమిటింగ్ బిలీవ్స్ ఏదైతే ఉన్నాయో, ఇక్కడ కుంభరాశి మీ మనసుల్లో సీక్రెట్స్ కానీ, సీక్రెట్గా మీరు ఏదైతే మైండ్లో ఆలోచిస్తున్నారో అదే కరెక్టు, ఇలానే ఉండాలి, ఇట్లానే బిహేవ్ చేయాలి, ఇలాంటి లిమిటింగ్ బిలీవ్స్ తీసేయండి, మైండ్లో నుంచి తీసేయండి. ఎందుకంటే ఈ లిమిటింగ్ బిలీవ్స్లోనే మీరు స్టక్ అయిపోయి ఉన్నారు. దాన్ని పక్కకు తొలగించండి. ఓకేనా? స్ట్రగుల్స్ దీనివల్ల ఏంటంటే ఆ బిలీవ్స్ వాస్తవాన్ని చూడలేకపోతున్నారు. బీభత్సమైన స్ట్రగుల్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. వద్దు. సో ప్రేమతో దేన్నైనా ప్రేమతో ఇది చేసుకోవాలి తప్ప యారగెంట్గా మాట్లాడడం, కోపంతో మాట్లాడడం, నోరు జారడం ఎంతసేపు? సెకండ్, నిమిషం కూడా కాదు, సెకండ్. రేపు అవతల వాళ్ళు ఏ తప్పు లేదు వాళ్ళది, అన్యాయంగా వాళ్ళని అన్నామే అన్న ఒక గిల్టీ ఫీల్తో బాధపడే బదులు నోరు జారే ముందే 1కి 10 సార్లు ఆలోచించుకుంటే ఎదుటి వాళ్ళని తుస్కారంగా మాట్లాడలేము. ఓకేనా? రైట్. అందుకని మీ సిచ్యువేషన్స్లో ప్రేమ, ప్యూరిటీని తీసుకొచ్చుకోండి. ప్యూర్ సోల్తో ఉండండి. ప్రాస్పరిటీ లైస్ అహెడ్, వైజ్ హియర్. అబండెన్స్ విషయంలో ఈ ఫుల్ మూన్ తర్వాత నుంచి అబండెన్స్ విషయంలో జ్యువెలరీ కానీ, లేకపోతే అదర్ సిచ్యువేషన్స్, ఇంటికి ఏదైనా కొత్త కొత్త ఐటమ్స్ కొనుక్కోండి. మీ కోరికలు అనుకోండి, కోరికలు ఏదైనా కానీ ప్రాస్పరిటీ అనేది మీ లైఫ్లోకి 4 రకాల దారుల నుంచి మీకు ఇన్కమ్, రాబడి అనేది కూడా పెరగబోతూ ఉంది. మీరు రకరకాల ఆలోచనలతోటి మీ కెరీర్ మీద మీరు ఫోకస్ చేయండి. అంతే. ఎందుకు మీకు ఇంకొకరితో ఎందుకు? ఓకేనా? మొండితనం, న్యూ మూన్ ఇన్ టారస్. ఇక్కడ ఏంటంటే మొండితనంగా హార్డ్ వర్క్ చేస్తూ మీ కెరీర్ని
ఎట్లా నేను నా ఇన్కమ్ సోర్సెస్ పెంచుకోవాలి, ఎలా నేను స్టేబుల్ అవ్వాలి, ఎలా నేను నా సెల్ఫ్ లవ్ చేసుకుంటూ నా అందానికి సంబంధించి కానీ, మంచి మంచి డ్రెస్ వేసుకోవడానికైనా, లేదా మంచి జ్యువెలరీ, అబండెన్స్, ప్రాస్పరిటీ అనేది మీ లైఫ్లోకి రాబోతూ ఉందంట ఈ ఫుల్ మూన్ తర్వాత. వాట్ డూ యూ నీడ్ టు రిలీజ్? వార్నింగ్ ఇన్ మూన్. ఇక్కడ ఏం రిలీజ్ చేయాలి మీరు? కొంతమంది ఇక్కడ ఈ ఫుల్ మూన్ తర్వాత ఎట్లా అంటే ఈ ఎనర్జీస్లో ఎలా ఉంటారంటే, నేను సంపాదిస్తున్నా, ఖర్చు పెట్టుకుంటా, అయిన దానికి కాని దానికి, ఈరోజు నేను హ్యాపీగా ఉంటే చాలు, నేను కష్టపడుకుంటున్నా, నేను ఎంజాయ్ చేస్తా, నేను ఖర్చు పెట్టుకుంటా, ఈ టైప్ ఆఫ్ ఎనర్జీస్లో మీరు ఉండబోతున్నారు. బట్ అది రిలీజ్ చేయాలి అని చెప్తున్నారన్నమాట. అది అలా ఉండకూడదు. ఏ రోజు ఎలా ఉంటుందో, కష్టపడుకున్న రూపాయి, ఈరోజు శక్తి ఉంది, కష్టపడుకుంటున్నారు, ఆ కష్టపడుకున్న రూపాయిని 4 ఎలా చేసుకోవాలి అనేది, ఆ రూపాయిని 4 రూపాయలు ఎలా చేసుకోవాలి అనేది ఆలోచించుకొని అందులో పొదుపు చేసుకోండి. ఇప్పుడు 100 రూపాయలు సంపాదించారు, 10 రూపాయలు 20 రూపాయలు ఇది నాకు రాలేదు అని తీసి పక్కన పెట్టేయండి. 80 రూపాయలు మీ ఖర్చులకు కావచ్చు, ఇంటి ఖర్చులకు కావచ్చు, మీ పర్సనల్ నీడ్స్ కావచ్చు. 80 ఉంది నా దగ్గర, నేను 80 ఖర్చు పెట్టుకుంటా, 80లోనే ఖర్చు పెట్టుకుంటా. ఈ 20 మర్చిపోండి, అది సేవింగ్స్. ఓకేనా? రేపు ఫ్యూచర్లో మీకు ఇవే అవసరానికి వస్తాయి. ఓకేనా? ఈరోజు సంపాదించాము, ఈరోజు నాకు ఓపిక ఉంది, సంపాదించాను, ఓకే, ఖర్చు పెట్టేశాను, ఏం ఉపయోగం? ఏం ఉపయోగం? రేపు ఇది బాగా ఆలోచించండి. నేను ఎప్పుడు ఎవరికైనా ఇదే చెప్తా. ఒక 5 సంవత్సరాలు పోయిన తర్వాత ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే ఇట్లా ఉంటే మీరు కష్టపడింది, ఎనర్జీస్ పెట్టి కష్టపడిన సొమ్మంతా ఏ రోజుకి ఆ రోజు తిన్నామా, తాగామా, ఖర్చు పెట్టామా, ఇష్టానికి కొనుక్కున్నామా, ఎవరు అడిగితే వాళ్ళకి ఇచ్చేసామా, ఇట్లాంటివి చేసుకుంటూ పోతే 5 సంవత్సరాల తర్వాత మీకు ఓపిక నశిస్తుంది. అప్పుడు ఒక్కసారి మీరు పెట్టిన వాళ్ళు కూడా తిరిగి మీకు రూపాయి ఇవ్వరు. గుర్తుపెట్టుకోండి. అరే వీళ్ళు ఇబ్బందుల్లో ఉన్నారే, వాళ్ళకి నేను ఒకానొకప్పుడు, ఎవరో కొంతమంది ఉంటారు అలాగా, కానీ అందరూ కాదు. ఒకానొకప్పుడు వాళ్ళ దగ్గర తిన్నాను కదా నేను, ఈరోజు వాళ్ళు ఇబ్బందిగా ఉన్నారు, వాళ్ళు అడగకుండానే హెల్ప్ చేద్దామని ఎవ్వరు అనుకోరు ఈ రోజుల్లో. అవునా? సో ఆ తర్వాత కొంతకాలం పోయిన తర్వాత ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే, ఇన్ని సంవత్సరాలు కష్టపడ్డా, ఇంత వచ్చింది, ఇంత ఖర్చు పెట్టేశా, నా చేతిలో ఈరోజు ఖాళీ ఏం లేదు, అలాంటి సిచ్యువేషన్ రాకూడదు. మీరు బాధపడే రోజు రాకూడదు. అందుకని ముందు నుంచే ఇంత పర్సంటేజ్ అని తీసి పక్కన పెట్టుకోండి. ఓకేనా? ఇక్కడ అదే చెప్తున్నారు. మీరు అది ఓవర్ ఎక్స్పెండిచర్ అనేది తగ్గించుకోండి, అది రిలీజ్ చేసేసేయండి. ఓకేనా? మీ కష్టాన్ని మందికి ఎవరికో ఇచ్చి వాళ్ళు దాన్ని అనుభవిస్తూ మీకు తిరిగి ఇవ్వకుండా మిమ్మల్ని బాధ పెడుతూ ఉపయోగం ఏంటి? సంపాదించుకుంది ప్రశాంతంగా తినలేక బాధపడుతూ ఇంకా ఎమోషనల్గా అవసరమా? అది రిలీజ్ చేసుకోమన్నారు. ఓవర్ ఖర్చు, అతిగా ఖర్చు చేయడం అనేది తగ్గించుకోండి. స్టెప్ అవుట్ ఆఫ్ యువర్ కంఫర్ట్ జోన్. కొంతమంది ఇమాజినేషన్స్లో మాత్రం టూ మచ్గా ఉంటూ ఉన్నారు. అంటే నేను అది చేయాలి, ఇది చేయాలి, ఇది సాధించాలి, ఆలోచనలు, ఇమాజినేషన్స్, రాహు ఎనర్జీ. ఈ ఇమాజినేషన్స్లో బాగా ఎక్కువగా ఉంటున్నారు. కానీ మీరు ఏదైతే కంఫర్ట్ జోన్లో ఉన్నారో ఆ కంఫర్ట్ జోన్ నుంచి మాత్రం బయటికి రాలేకపోతున్నారు. ఉన్న ప్లేస్ నుంచి, అమ్మో ఇప్పుడు ఇంట్లో ఉన్నారు ఇప్పుడు దాకా, మీరు నేను అది సంపాదించాలి, ఇది సంపాదించాలి, ఇలా చేయాలి, అలా చేయాలి, ఇది నేర్చుకోవాలి, అది నేను ఇట్లా ఉండాలి అని అనుకుంటున్నారు మైండ్లో. కానీ ఇంట్లో నుంచి బయటకు అడుగు పెడితేనే కదా, ఒక స్టెప్ తీసుకొని అడుగు పెడితేనే కదా బయట ప్రపంచం ఎలా ఉంటుంది, ఏంటి కష్ట సుఖాలు ఏంటి, కష్ట నష్టాలు ఏంటి, ఎంత ఎఫర్ట్స్ పెట్టాలి, ఎంత కష్టం ఒక రూపాయి సంపాదించాలంటే. మీ హస్బెండ్స్ కష్టం కూడా మీకు అర్థమవుతుంది. వాళ్ళు ఎన్ని రిస్కులు తీసుకొని ఎంత కష్టపడితేనో వాళ్ళ ఇంటికి రూపాయి తీసుకురాగలుగుతున్నారు. ఎన్ని మెంటల్ టెన్షన్స్ ఉంటాయి వాళ్ళకి, ఆ కష్టం కూడా అర్థమవుతుంది. ఎవరు
ఇప్పటిదాకా కంఫర్ట్ జోన్లో ఉన్న వాళ్ళ గురించి చెప్తున్నాను. మీకు ఉంటుంది పాపం కష్టపడుతున్నారు వాళ్ళు. నేను వాళ్ళకి చేదోడు వాదోడుగా ఏదో ఒకటి ఎంతో కొంత కష్టపడాలి, హార్డ్ వర్క్ చేయాలి, నేను సంపాదించాలని మీకు ఉంది. కానీ మీరు మీ కంఫర్ట్ జోన్ నుంచి బయటికి వెళ్ళడానికి భయపడుతున్నారు. ఓకేనా? లేదు, దాన్ని కంప్లీట్ చేసేసేయండి, ఎండ్ చేసేసి ఇక్కడతోటి భయపడొద్దు. ఓకేనా? అండ్ ఇక్కడ ఏం చెప్తున్నారు, ఆల్ ఆఫ్ సడన్ మీరు మీ ఫియర్స్ని, మీ నెగిటివిటీని మీరు డౌన్ చేసేసి మీరు బయటికి వెళ్ళి ఎఫర్ట్స్ పెట్టండి. ఏదైనా ఇంటర్వ్యూస్ ఫేస్ చేయండి, కొత్త జాబ్స్ ఏదైనా ఉంటే సెర్చ్ చేయండి, చేయడానికి ట్రై చేయండి. మీరు ఏ పర్పస్ బయటికి వెళ్ళారో ఆ పర్పస్ మాత్రమే చూసుకుని రండి. అదర్ యావిగేషన్స్, ఇవన్నీ లైఫ్ని డిస్ట్రాక్ట్ చేసుకోవద్దు. ఓకేనా? ఇక్కడ అది. అండ్ ఈ మీ కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వెళ్ళడానికి మీరు ఎవరైతే భయపడుతున్నారో, ఎవరైతే సాహసం చేయట్లేదో, గ్రోత్ దిశగా ముందుకు వెళ్ళట్లేదో, వాళ్ళు ఈ నెగిటివిటీని కంప్లీట్ చేసుకొని, ఈ సైకిల్ కంప్లీట్ చేసుకొని మీరు బయటకు వెళ్ళబోతున్నారు, హార్డ్ వర్క్ చేయబోతున్నారు. కొంతమంది ఇప్పటికే డెసిషన్స్ తీసుకొని ఉండాలి. ఎమోషన్స్ ఆర్ రన్నింగ్ హై. వై ఈస్ మనీ విషయంలో, ఎస్పెషల్లీ మనీ విషయంలో మీరు చాలా, ఇక్కడ నాకు ఎనర్జీస్ అదే వస్తుంది. మీ మనీ విషయంలోనే, ఇక్కడ కెరీర్ విషయంలో, మనీ విషయంలో చాలా మొండితనంగా హార్డ్ వర్క్ చేస్తూ ముందుకు వెళ్తారు. మీ ఎమోషన్స్ ఎట్లా అంటే, ఎమోషన్స్ ఏంటి, నేను నా లైఫ్లో స్టాండర్డ్ అవ్వాలి, నేను ఇంత సంపాదించాలి, నేను నా కాళ్ళ మీద నిలబడాలి, పంతం ఇది ఉంటుందన్నమాట. ఓకేనా? వెరీ గుడ్, మంచి ఆలోచనే, మంచిగానే. నేను స్టేబుల్ అవ్వాలి, ఫైనాన్షియల్గా స్టేబుల్ అవ్వాలి, ఎవరి దగ్గర తలదించుకోకూడదు, ఎవరి దగ్గర చేయి జాచకూడదు, ఎవరి దగ్గర మనం ఒక మాట అనిపించుకోకూడదు, మనం ఒక 10 మందికి పెట్టే సిచ్యువేషన్లో ఉండాలి. భగవంతుడు నన్ను అలా ఆశీర్వదించాలని కోరుకుంటారు. మీ ఎమోషన్స్ హై అవుతూ ఉంటాయి. అంటే మీరు అనుకున్నది జరిగితే ఓకే, జరుగుతూ ఉంటాయి, కొంచెం టైం పడుతుంది కదా. ఇప్పుడు మీరు స్టార్టింగ్ పీరియడ్లో ఉన్నారు, టైం పడుతుంది, బట్ మీరు అనుకున్న గోల్స్ మీరు రీచ్ అవుతారు. ఓకేనా? కానీ ఈ లోపలే మీరు లో అయిపోవద్దు. వర్క్ త్రూ యువర్ ఫియర్స్. మీ భయాల్ని మీరు జయించండి. మీ స్కిల్స్ని, మీ టాలెంట్స్ని బయటకు తీసుకొని రండి. ఓకేనా? మీకు ఏదైతే అమ్మో నేను ఇది చేయగలనా, అమ్మో నేను దీనికి క్యాపబుల్లా, అమ్మో నేను దీన్ని అచీవ్ చేయగలనా, ఇట్లాంటి భయాలు వద్దు. ఓకేనా? ఆలోచనలో చాలా భయపడుతున్నారు, ఆ భయాలు వద్దు. ఓకేనా? ఇదే చెప్తున్నారు ఏంజల్స్. రైట్, ఈ ఫుల్ మూన్ తర్వాత మీ ఎనర్జీస్లో ఈ మార్పులు రాబోతున్నాయి. హోప్ ఆల్ ఆఫ్ యూ ఎంజాయ్ దిస్ రీడింగ్ గైస్. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఓం నమః శివాయ. బాయ్.